మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు మోస్ట్ సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. ఎవ్రీ వీక్ మనం ఒక స్టాక్ గురించి మాట్లాడుకుంటాం, ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్. అవన్నీ కూడా మీరు చెప్పినట్లుగా ది బెస్ట్గా ఉంటున్నాయి. సో ఇవాళ కూడా ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ గురించి చెప్తారా? చెప్తాను మేడం గారు. ఫస్ట్ మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా మీ ఛానల్ ఐ డ్రీమ్ వారు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మేడం గారు, ఇప్పుడు నేను చెప్పే కంపెనీ ప్రిమో కెమికల్స్ లిమిటెడ్, PRIMO, ప్రిమో కెమికల్స్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ ఓల్డ్ నేమ్ వచ్చేసరికి పంజాబ్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, ఇప్పుడు కంపెనీ పేరు ప్రిమో కెమికల్స్ లిమిటెడ్, ఓల్డ్ నేమ్ పంజాబ్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎంత ఓల్డ్ కంపెనీ అంటే 50 years బ్యాక్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. ఇట్స్ ఇన్కార్పొరేట్ 1975. ఇట్స్ చాలా ఓల్డ్ కంపెనీ, ట్రాక్ ఉన్న కంపెనీ. సో ఈ కంపెనీని నాకు ఇష్టపడటానికి కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు కొంత రీస్ట్రక్చర్ అవుతుంది, కంపెనీ మొత్తం రీస్ట్రక్చర్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు, కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు. అందుకని కంపెనీ బారోయింగ్స్ కూడా పెరిగినాయి ఈ మధ్యకాలంలో. గత లాస్ట్ 3 yearsలో 200 crores బారోయింగ్స్ పెరిగినాయి. 53 కోట్లు ఉన్నది ఒకేసారి వాళ్ళ 200 కోట్లు పెరిగి అర్థమైంది డెప్స్ కూడా బాగా పెరగడానికి కారణం ఏంటంటే, ఒకటి ఈ 200 కోట్లు 170 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ కంపెనీకి సంబంధించి. ఈ రీసెంట్గా లాస్ట్ 3 yearsలో 200 crores డెప్స్ పెరిగినాయి, బారోయింగ్స్ పెరిగినాయి అనగా దాంట్లో 170 crores అప్రాక్సిమేట్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే ప్లాంట్, మిషనరీ, బిల్డింగ్స్, గోడౌన్స్ ఇలాంటి వాటి కోసం స్పెండ్ చేసింది. 30 crores వర్కింగ్ క్యాపిటల్ పర్పస్ కోసం యూటిలైజ్ చేస్తున్నారు. ఎనీహౌ, ఈ కంపెనీకి సంబంధించినటువంటి అసలు ప్రోడక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ క్యాస్టిక్ సోడా. అసలు మొట్టమొదటి ఈ కంపెనీ క్యాస్టిక్ సోడా, కానీ ఈ మధ్య కొత్త వ్యాపారాల్లో కూడా ఎంటర్ అవుతుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ అదొక ఇది. మీకు హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే మీకు చేతులు, కాళ్ళు ఏదైతే తెగినా అక్కడ మనం వాడతారు, హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటాం, అది ఆ బిజినెస్లోకి. హైడ్రోజన్ గ్యాస్ అంటే మీకు ర్యాకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫ్యూల్గా వాడతారు హైడ్రోజన్ గ్యాస్. మీకు క్రయోజనిక్ టెక్నాలజీ అంటారు. హైడ్రోజన్ని -240 degrees తీసుకెళ్తాం, అది గ్రేట్ ప్రాసెస్. బట్ దానికోసం కాదనుకోండి, చెప్తున్నాను, హైడ్రోజన్ గ్యాస్ అనేది వాడతారు. తర్వాత వచ్చేసరికి హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా ఇది తయారు చేస్తుంది. ఇంకోటి కొత్త బిజినెస్లోకి వచ్చారని చెప్తాను కదా, ఏంటంటే మీకు అతి ముఖ్యమైనది పారాసెటమాల్. పారాసెటమాల్ అంటే మనం జ్వరానికి వాడుతుంటాం, టెంపరేచర్ కంట్రోల్ కోసం వాడుతుంటాం. పారాసెటమాల్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, పారాసెటమాల్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసే కంపెనీ. ఇన్ని రకాల కెమికల్స్ ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే, జనరల్గా మెటల్ ఇండస్ట్రీలో వాడతారు, పేపర్ ఇండస్ట్రీలో వాడతారు, లెదర్ ఇండస్ట్రీలో వాడతారు, మీకు పెట్రోల్ ఇండస్ట్రీలో వాడతారు, హాస్పిటల్స్లో వాడతారు, డిఫరెంట్ వాటర్ ప్యూరిఫికేషన్ ఇండస్ట్రీలో వాడతారు. డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఈ యొక్క కెమికల్స్ మొత్తం వాడతారు. చాలా మంచి కెమికల్స్, డిమాండెడ్ కెమికల్స్ ఇవన్నీ కూడా, నో డౌట్. దట్టు ఇది కెమికలే కాకుండా కొంత ఫార్మాటిక్స్ కంపెనీ సెక్టార్ వైపు కూడా కొంత ఎంటర్ అవబోతున్నారు. వీటన్నిటిని బేస్ చేసుకొని నాకు బాగా నచ్చింది ఈ కంపెనీ. ఓకే, అందువల్ల మీతో ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ దిస్ పర్టికులర్ కంపెనీ, అబౌట్ దిస్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ వచ్చేసరికి జస్ట్ మీకు 48 crores, 48 కోట్లు షేర్ క్యాపిటల్. ఫేస్ వాల్యూ వచ్చేసరికి 2 rupees ఉంటుంది, 2 rupees ఫేస్ వాల్యూ. ఇమ్మీడియట్ ప్రీవియస్ 12 months సేల్స్ వచ్చేసరికి 476 crores ఉంది, 576 కోట్లు సేల్స్ ఉంది. ఇమ్మీడియట్ ప్రీవియస్ 12 months అంటే గత 12 నెలల్లో, ఇమీడియట్ ప్రీవియస్ 12 months అంటే ఇమీడియట్గా గత 12 నెలల్లో లాభం 19 కోట్లు ఉంది. సో దీని యొక్క ఈపీఎస్ 75 పైసలే, పిఈ 33 PE మీద ట్రేడ్ అవుతుంది. దీని ఇయర్ హై 45 రూపాయలు, ఇయర్లో
20 రూపీస్, ఇప్పుడు 25 రూపీస్ 50 పైసా మీద ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఓకే. నా దృష్టిలో ఇది బెస్ట్ ప్రైస్ ఏంటంటే బిట్వీన్ 70 రూపీస్ టు 20 రూపీస్ అనేది బెస్ట్ ప్రైస్. ఓకే. అక్కడికి వచ్చినప్పుడు ఒకసారి పరిశీలించవచ్చు. ఏది బిట్వీన్ 70 రూపీస్ టు 20 రూపీస్ దగ్గర బెస్ట్ ప్రైస్. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ ఆ స్టాక్ గురించి. ఓకే, క్లియర్ కట్. ఎందుకంటే వీళ్ళు రీస్ట్రక్చర్ అవుతుంది కంపెనీ, ఫార్మాటిక్స్ డివిజన్ వైపు అంటే ఫార్మాటిక్స్ వైపు కూడా అడుగులు వేస్తారు. నాట్ ఓన్లీ కెమికల్స్. సో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఫార్మాటిక్స్ సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా డెవలప్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో బాగుంటుంది. ఇంకోటి మార్కెట్ కండిషన్స్ బాగా కరెక్ట్ అవుతుంది, బాగా కరెక్ట్ అయింది. ఇది ఎంత అనుకున్నారు? రెండేళ్ల క్రితం 100 రూపీస్ దగ్గరలో ఉండేది, బాగా కరెక్టే వచ్చేసింది. అందువల్ల బాగా కరెక్ట్ అయింది. మేబీ 17 to 20 రూపీస్ మధ్య అనేది బెస్ట్ ప్రైస్ నా ఒపీనియన్లో అయితే. ఓకే, అంటే మీకు ఐడియాలజీ అంటే నేను డిస్కస్ చేస్తాను. బుక్ వాల్యూ 15 రూపాయలు ఉంది, జస్ట్ 50 రూపీస్ అరౌండ్ బుక్ వాల్యూ ఉంది. సో ఎటువైపు చూసినా కూడా కంపెనీకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఏది ఈ యొక్క ఇప్పుడు ఏంటంటే ఈ ట్రంపు తర్వాత ఈ టారిఫ్స్, ఈ గందరగోళం, మార్కెట్ కండిషన్స్, ఎఫ్ఐలు అమ్ముకొని బయటకు వెళ్ళటం, ఇలాంటి కండిషన్స్లో బాగా తగ్గుతున్నప్పుడు ఒకసారి కంపెనీని పరిశీలించవచ్చు. మీలాంటి వాళ్ళు కూడా చూడవచ్చు. ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ మేడం గారు, ఇట్స్ టోటలీ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. మనం ఇక్కడ ఈ స్టాక్ని ఎవరికి కొనమని కానీ అమ్ముకోమని కానీ రికమెండ్ చేయట్లేదు. వీఆర్ నాట్ రికమెండింగ్ టు బై ఆర్ సెల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. ఓకేనా? ఎవరైనా కొనదలుచుకున్నా అమ్మదలుచుకున్నా ఏదైనా వాళ్ళు టెక్నికల్గా ఆ కంపెనీని పరిశీలించుకొని, వాళ్ళు ఫండమెంటల్గా ఆ కంపెనీని పరిశీలించుకొని, తర్వాత వాళ్ళు వివిధ సోర్సులో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాళ్ళ సొంత యానాలు తీసుకోవాలి. ఎందుకంటే లాభం వచ్చినా వాళ్ళకి వస్తుంది, నష్టం వచ్చినా వాళ్ళకి వస్తుంది. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ కంపెనీ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, దట్స్ ఆల్, నాట్ రికమెండింగ్ పర్పస్. మనం ఇదేదో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం డిస్కస్ చేస్తున్నాం కానీ వాళ్ళకి మనం ఏదో కొనుక్కోమని కానీ అమ్ముకోమని కానీ మనం ఎలాంటి అడ్వైజ్ చేయట్లేదు, రికమెండ్ చేయట్లేదు. ఈ స్టాక్ గురించి చాలా మంచి స్టాకు మన డిస్కషన్లో నాకు అనిపిస్తుంది. సో ఇది భవిష్యత్తులో బాగుంటుంది అనేది. ఇది ఎవరు అంటే పరిశీలించాల్సిన వాళ్ళు ఎవరు పరిశీలించాలంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ వైపు ఒక లుక్ వేసి మీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మీరు వివిధ సోర్స్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు నచ్చితే మీరు అక్యుములేట్ చేసుకోండి. మీరు కొనుక్కున్న దానికి మాకు సంబంధం ఏం లేదు, అది మీ సొంత నిర్ణయాలతో మీరు తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ ఐటీఎం ఛానల్ కూడా ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.